కర్నూలులో వైఎస్ జగన్ ర్యాలీ కొనసాగుతోంది. వెంకటరమణ కాలనీ చేరుకున్నారు జగన్. ఆయనకు స్వాగతం పలికేందుకు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జగన్ వస్తున్న దారులన్నీ కిక్కిరిసిపోయాయి. దీంతో ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. ఇక కర్నూలు వెంకటరమణ కాలనీకి చేరుకున్నారు వైఎస్ జగన్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు జిల్లా జైలు నుంచి. సురేష్, ఇంకా ములాఖత్ కి రావడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? 3 గంటలకే ములాఖత్ అని చెప్తున్నారు. 3:30 అయింది ఇప్పుడు టైం. ఇంకా ఎంతసేపటికి చేరుకునే అవకాశం ఉంది? ఎస్ ప్రియా, మరికొద్దిసేపట్లో కర్నూలులోని పంచలింగాల జిల్లా జైలు దగ్గరికి మాజీ సీఎం వైఎస్ జగన్ రాబోతున్నారు. ఇక్కడ ఎవరైతే రిమాండ్ ఖైదీగా ఉన్నారో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని ఆయన పరామర్శించబోతున్నారు. ప్రస్తుతం ఆయన దాదాపు పంచలింగాల సర్కిల్ వరకు చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. మరికొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనం ఈ పంచలింగాల్లోని జిల్లా జైలు దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే పెద్ద ఎత్తున పోలీస్ అధికారులు మోహరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేవలం జగన్ కాన్వాయ్కి మాత్రమే లోపలకు అనుమతి ఇచ్చే విధంగా పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొట్టమొదటిసారిగా ఇప్పుడు దాదాపు 12:30 నుంచి 3 గంటల లోపు ఆయనకి ములాఖాత్తు చేసేందుకు సమయం ఇచ్చామని చెప్తున్నారు. కానీ 4:30 వరకు ఆయనకి లోపలికి వెళ్లి విరూపాక్షిని పరామర్శించేందుకు అవకాశం ఉంటుందని జైలుకు సంబంధించిన అధికార వర్గాలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన 4:30 లోపు ఇక్కడికి చేరుకుని ఆయనతోటి పరామర్శించి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. గత శ్రీకాకుళం పర్యటనలో కూడా దాదాపు 11 గంటలకు ఆయన విశాఖ చేరుకున్నప్పటికీ దాదాపు శ్రీకాకుళం జిల్లా జైలు దగ్గరకు చేరుకునేసరికి 5 గంటల 10 నిమిషాలు కావడంతో ఆ రోజు అక్కడ రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుతో ములాఖాత్తు కుదరకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇవాళ దాదాపు 10:50కు ఆయన వరొక్కలోని ఎయిర్పోర్ట్ దగ్గరికి చేరుకుని అక్కడి నుంచి బయలుదేరిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు ఎక్కడ చూసినా కూడా జగన్ కోసం అడుగడుగున వైసీపీ సంబంధించిన శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో ఎక్కడికెక్కడ వాహనాల్లో నిలిచిపోతున్న పరిస్థితి అయితే ఉంది. రోడ్డుకు 2 వైపులా వైసీపీ అభిమానులు, ప్రజలు కూడా పెద్ద ఎత్తున నిల్చడం, ఆయనకి స్వాగతం పలికేందుకు వస్తున్న నేపథ్యంలో పర్యటన కూడా దాదాపు ఆలస్యమవుతున్న పరిస్థితి అయితే ఉంది. షెడ్యూల్ ప్రకారం ఆయన 1 గంట కల్లా ఇక్కడికి రావాల్సిందిగా దాదాపు ఇప్పుడు 3:30 అవుతుంది. ఆయనకి మరో అరగంట పట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. 4:30 లోపు మాత్రం ఇక్కడికి వస్తే ములాఖత్కి అయితే ఇబ్బంది అయితే ఉండదని మాత్రం ఇప్పటికే సంబంధిత జైలు వర్గాలు మాత్రం వైసీపీ శ్రేణులకు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో అంటే దాదాపు 1 కిలోమీటర్ దూరంలోనే ఆయన ప్రస్తుతం జిల్లా జైలుకు సమీపంలో ఉన్నారు. మరికొద్దిసేపట్లో ఆయన ఇక్కడికి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మాత్రం కేవలం ఆయనతో పాటు 2 వారి కుటుంబ సభ్యులను అదేవిధంగా మరో ఒకరిద్దరిని మాత్రమే లోపలికి పంపించే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద మరికొద్దిసేపట్లో ఈ జిల్లా కారాగారంలో రిమాండ్ లో ఉన్న విరూపాక్షిని ఆయన ములాఖాత్ కాబోతున్నారు. మరికొద్దిసేపట్లో ఆయన ప్రస్తుతం జిల్లా జైలుకు చేరుకునే అవకాశం ఉంది. పంచలింగాల సర్కిల్ నుంచి దాదాపు 1 కిలోమీటర్ దూరంలోనే ఆయన జిల్లా జైలుకున్నారు. దాదాపు అరగంట లోపు ఇక్కడికి వచ్చే అవకాశం అయితే ఉంది. పూర్తి స్థాయిలో రోడ్లన్నీ రద్దీగా మారడంతో ఆయన పర్యటన దాదాపు 2-3 గంటలు ఆలస్యంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రియా, సురేష్, అయితే ఇప్పుడు వెంకటరమణ కాలనీకి చేరుకున్నారు కదా జగన్, అక్కడి నుంచి పాదయాత్రగా జైలు వరకు వస్తారా? ఆర్ అంటే కిలోమీటర్ దూరంలోనే వెహికల్స్ ఆపేయమని చెప్పారు కదా, సో ఇంకేమైనా నిబంధనలు ఉన్నాయా? అంటే ప్రియా, యాక్చువల్గా ఇతర వాహనాలు రావడానికైతే దాదాపు 1 కిలోమీటర్ అవతల నుంచి పూర్తి స్థాయిలో కట్టడి చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం రావాలన్నా కూడా అంటే మీడియాకి సంబంధించిన వెహికల్స్ ని కూడా కిలోమీటర్ అవతలే నిలిపివేయడంతో నడిచి రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ జగన్ కాన్వాయ్ మాత్రం ఇక్కడ వరకు తీసుకొచ్చే అవకాశం అయితే పూర్తి స్థాయిలో ఉంది. ఆయన నేరుగా ఆయన వాహనాలు ఏదైతే అనుమతి ఇచ్చిన ఆయన
కాన్వాయ్లో అనుమతి ఇచ్చిన వాహనాలను మాత్రం లోపల వరకు ఎలౌ చేసే అవకాశం ఉంది. దాదాపు ఆయనతో పాటు 8 వాహనాలతో పాటు అటు ఫైర్ అదేవిధంగా అంబులెన్స్ తో దాదాపు 10 వాహనాల వరకు ఆయన కాన్వాయ్గా నేరుగా జైలు దగ్గరికి వచ్చే అవకాశం ఏదైతే ఉంది. ఆయన వెంకటరమణ కాలనీ దాటి పంచలింగాల సర్కిల్ కూడా ప్రస్తుతం దాటిన పరిస్థితి అయితే ఉంది. కాసేపట్లో మాత్రం ఇక్కడికి వస్తారు. దాదాపు పూర్తి స్థాయిలో ఇవాళ ములాఖాతు అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ప్రియా, రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కర్నూలులో వైఎస్ జగన్ ర్యాలీ కొనసాగుతోంది. వెంకటరమణ కాలనీకి చేరుకున్నారు జగన్. ఆయనకు స్వాగతం పలికేందుకు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జగన్ వస్తున్న దారులన్నీ కిక్కిరిసిపోయాయి. దీంతో ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. కబ్జాదారుడన్నారు, కరుణ లేదు అన్నారు, ఈ నాన్నకు ప్రాణమైన 1000 ఎకరాలు పంచావు. కబ్జాదారుడన్నారు, కరుణ లేదు అన్నారు, ఈ నాన్నకు ప్రాణమైన 1000 ఎకరాలు పంచావు.